నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి ప్రత్యేక పూజలు, హోమములు, రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దేవస్థాన ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్ రావు, మాజీ చైర్మన్ కోటా శ్రీనివాస్ కుమార్ దంపతులు పుట్టమట్టికి ప్రత్యేక పూజలు చేసి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా దేవస్థానానికి చేరుకున్నారు. అక్కడ నుంచి దేవస్థానం చుట్టూ ప్రదక్షిణ చేసి హోమ మండపానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ నుంచి వచ్చిన వేద పండితులు, ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్ రావు, మాజీ చైర్మన్ కోటా శ్రీనివాస్ కుమార్ దంపతులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, భక్తులు పాల్గొని రథం లాగి సీతారామ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో సింగరకొండ పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. మూడు బల్లాలు పళ్ళ వేసాను పళ్ళాలు మూడు పళ్ళాలు ఖాళీ పళ్ళాలు श्रीमान देवता जनकाल गोत्रस्य मुरली सुधाकर नामदेश सर्वपत्न्याः कार्यप्रसन्नामदेश सर्वपत्न्यस्य लीला वेंकटसाय प्रणीत नामदेश हरिहारका नामदेश सकुटुंबानां श्रीमान देवता ब्रह्मणे नमो नमः ईश्वरनाम रोमाभ्यां या देवी सर्वमंगलात् यो सुमनां सर्वतो जीवमंगलं तां तेरां दीस्तेरां दरस्तेरां पराभवा एषां देवरस्या महोदयस्तोजनात्मनः श्री महागणाधिपतये नमः श्री महागणस्पतये नमः श्री गुरुभ्यो नमः हरिः ओम देवीं वाजमजनयन्त देवास्तां विश्वरूपा प्रभवो वनन्ति मानवेन्द्रे नमो जन्दहानाभे सुरेश निष्कल सुरेश कुमार रमण
సంక్రతం మూడు సార్లు అంతే. అవును చూస్తున్నట్టు ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय स्वामिने नमः वस्त्रयुग्मं समर्पयामि यज्ञोपवेदं परमं पवित्रं प्रजापते यत्सहजं पुरस्ताद् आविष्यमग्रियं प्रतिमञ्जनं प्रयज्ञोपवेदं परमसिद्धेशाय ब्रह्मण्येश्वर स्वामिने नमः यज्ञोपवेदं समर्पयामि गन्धद्वारान्तरान्तर्जान्यत्मिष्टाङ्करेष्मीं ईश्वरी दिलेप्रबोधानां ताम्याहं दिव्य श्री चन्दनं समर्पयामि आग्नेये परायणे दुर्वारोहं विष्णुने ब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः मालिकां समर्पयामि। सुरेश रमण खंडवाल దండ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో 2వ రోజు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాములు స్వామి వారికి స్థాపన ఉత్సవ మూర్తులకు హోమము, పూజలు, హోమములు, బలిహరణ, సూర్య నమస్కారము, మహా నివేదన, పంచాహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు చుండూరి మురళీ సుధాకర్ రావు, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మదమంచి తిమ్మనాయుడు, పాలక మండలి సభ్యులు నూతి ప్రసాద్, బత్తుల చంద్రశేఖర్, ఆకుల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మ, అరబోలు నాగమ్మ, దేవపల్లి కిషోర్ బాబు, సుబ్బారావు, మద్దా ఆంజనేయులు, సుజాత, ధూళిపాల వెంకటరత్నం, గొర్రపాటి పద్మజ, సుబ్బారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం గీతా మందిరంలో ప్రపంచ మాతృ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 10 మంది మాతృమూర్తులకు ఘన సన్మానం చేసి చీరలు పంచిపెట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మహమ్మద్ స్పోర్ట్స్ సంస్థ అధినేత హాజీ సయ్యద్ మౌలాలి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోటరీ సభ్యులు పలువురు మాతృమూర్తులను ప్రసంగించారు. పృథ్వీపై తల్లిని మించిన దైవం లేదని, తల్లి ప్రేమ మించిన ప్రేమ లేదని, అటువంటి మాతృమూర్తులు 10 మంది పిల్లలు ఉన్నా అందరినీ సమానంగా చూసే తల్లిని వంతుల వారీగా కొద్ది రోజులు మరొకరు చూడాలని వంతులు వేసుకోవడం మంచి పద్ధతి కాదని, కన్న తల్లిని అనాథాశ్రమంలో వదిలేసి మాతృమూర్తి ప్రేమను తెలుసుకోకపోవడం సమాజానికి మంచిది కాదని వారు అన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు తల్లిదండ్రుల విలువ, సమాజం పట్ల అవగాహన తల్లిదండ్రులు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రఫీ, అంజద్ బాషా, పువ్వాడ రామకోటేశ్వరరావు, జాగర్లమూడి లక్ష్మీరెడ్డి, కొల్లా భువనేశ్వరి, గాడేపల్లి జ్యోతిష్మతి, సెక్రటరీ అలహరి ప్రసాద్, ట్రెజరర్ తమ్మన శ్రీనివాసరావు, మాజీ ప్రెసిడెంట్ సందిరెడ్డి శ్రీనివాసరావు, పవన్, కృష్ణ తదితరులు పాల్గొని ప్రపంచ మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం రోటరీ సభ్యులు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. పెద్దలు గౌరవనీయులు ఎన్రెడ్డి శ్రీనివాసరావు గారు, గోవా నాగేశ్వరరావు గారు, ప్రసాద్ గారు, రఫీ గారు, శ్రీనివాసరావు గారు మరియు
వేదిక మన అమ్మ స్పర్శ తగిలితే డాక్టర్ అవసరం ఉండదు, అమ్మ ఉంటే సైకాలజిస్ట్ అవసరం ఉండదు. అమ్మ ప్రపంచాన్ని నడిపించే ఒక గొప్ప శక్తి, అమ్మే ఆది గురువు. బాగా ఉన్నత స్థితికి వెళ్ళిన ఏ ఒక్క వ్యక్తిని ఖండించినా ఆ వ్యక్తి వెనక అమ్మ ఉంటుంది. అమ్మ ఆశీర్వాదం ఉంటే ఆ వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే విశ్వ విజేతగా నిలిచారు అంటే అమ్మ వల్లే సాధ్యం. మునులు ఋషులు యోగులు అష్టాక్షరి మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని చెల్లించి మోక్షాన్ని పొందుతారు. కానీ మనిషి మాత్రం అమ్మ అనే ఒక పిలుపు పిలవగానే ఆ మోక్షం మనకి లభించింది. అందుకనే దేవుడు మనకు ఆమరించాడు. దీనికి ఉదాహరణ విఘ్నేశ్వరుడి కథ. ఆయన విజ్ఞానపతిగా ఆయన్ని నియమించే క్రమంలో విఘ్నేశ్వరుడి కథ మనకు ఉదాహరణ. అన్ని నదులు తిరగక్కర్లేదు, తల్లి తండ్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలు మనకి అంత పుణ్యం వస్తుంది అంటారు. అవన్నీ తల్లి తండ్రి సేవ చేసుకుంటే మనకి లభించేటువంటి గొప్ప 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 ఉపయోగాలు అన్నమాట. అటువంటి తల్లి తండ్రిని ఈ రోజుల్లో అనాథాశ్రమాల్లో చూడాల్సి వస్తుంది. గొప్ప వాళ్ళ తల్లిదండ్రులందరూ అనాథాశ్రమాల్లో ఉంటున్నారు, పేదవాళ్ళ పిల్లలందరూ అనాథాశ్రమాల్లో ఉంటున్నారు. ఎక్కడికో ఎగిరిపోతున్నాం అని అనుకుంటూ తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో వదలకూడదు. పుస్తకమైన తల్లి తన బిడ్డకి పెళ్లి చేస్తుంది అంటే తన బిడ్డ మెడలో పుస్తక పడాలి అంటే ఆ తల్లి పుస్తక అమ్మడానికి కూడా వెనకాడు. అంతటి త్యాగం ఉంటుంది తల్లి. అటువంటి తల్లిని మనం చిన్న చూపు చేసి ఏ క్రమంలో నీకేం తెలియదులే అని ఒక చిన్న మాట అంటాం, అబద్ధం. తల్లికి చదువుకున్నా చదువు లేకపోయినా తను చేసేది కూలి పనైనా సరే తల్లికి అన్ని విషయాలు తెలుసు. తల్లికి అడిగి మనం ఏ పని మొదలుపెట్టి చేసినా దాంట్లో విజయం సాధిస్తాం. భార్య భర్తకి గొడవ వచ్చి లేదంటే భర్త చనిపోతే ఏ మహిళ కూడా రెండో వివాహం చేసుకొని బిడ్డల్ని అనాథంగా వదిలేదు. అదే పురుషుడైతే మ్యాక్సిమం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేమంటే పిల్లల్ని చూసుకోవడానికి తల్లే కావాలి అనే ఒక సాకులో అటువంటి గొప్ప మాతృమూర్తుల్ని అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ప్రతి వ్యక్తులకు మాట పలకగానే వారి యొక్క ఉన్నటువంటి వారి జీవితంలో ఉన్న జరిగిన సంఘటనలు కానీ చూస్తున్న సంఘటనలు ఒక్కసారి ప్రతి ఒక్కరికి మనం చేసి గొంతుకు కూలిపోయేటువంటి అంత భావం ఆ మాటలో జరుగుతుంది. అంటే ఆ పదాల్లోనే అమ్మ పదంలోనే అంత తీయడం ఉంది. ఇంకా ఏ భాషలో కూడా మనకి ఆ తీయడం అన్నమాట. ఇంగ్లీష్లో అంటారు మమ్మీ మమ్మీ అంటే శవాన్ని మమ్మీ అంటారు. మనం చక్కగా మన వాళ్ళ పిలిపించుకుంటున్నాం మమ్మీ డాడీ. మన సవాలు ప్రస్తుత మనుషులు వాళ్ళెవరో పాశ్చాత్య సంస్కృతిని మనం వాళ్ళ ఉంటారు మమ్మీ డాడీ అనిపించుకుంటున్నాం. అమ్మ నాన్న పిల్లలు ఆ ఉన్న కమ్మలో కానీ ఆ ఆప్యాయత కానీ వేరుగా ఉంటుంది. ఎంత పెద్దవాళ్ళు సరే ఆ పిలుపు పిలిచినప్పుడు వాళ్ళకి ఒక భావాన్ని ఉంటుంది, పిలిచిన వాళ్ళకి కూడా అంతే భావాన్ని ఉంటుంది. అటువంటి అమ్మ దినోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప. మా కుటుంబంలో ఎందుకంటే గతంలో కుటుంబాలు ఇప్పుడన్నీ చిన్న చిన్న కుటుంబాలే. ఇద్దరు ఒక భార్య భర్త ఒకరు లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ కూడా జరుగుతున్నారు. మనం సంపాదించిన చాలా ఖర్చు పెట్టడం అవసరం లేదు అనే స్థితికి వచ్చిన ఈ పరిస్థితుల్లో అమ్మ యొక్క ప్రాముఖ్యత ఎంతంటే ఇవాళ ఏ రోబోటిక్ ప్రపంచం. దానివల్ల లక్షల ఉద్యోగాలు పోతున్నాయి, ఉపాధి పోతుంది, అన్నీ పోతుంది. కానీ 2 స్థానాల మట్టికి అది భర్తీ చేయలేకపోతుంది. 2
ఈ 2 స్థానాన్ని ఏ రోబోట్ కానీ ఏ యంత్రం కానీ ఏ సైన్స్ కానీ ఇప్పుడు మార్చలేకపోయింది. ఎందుకంటే ఆ 2 కూడా తల్లి యొక్క స్థానం నుండి తల్లి గర్భంలో ప్రవేశించడానికి 9 నెలలు మోసి ఆమె గర్భంతో కూడా ఆ గర్భంలో అటువంటి సైన్స్ వాళ్ళందరికీ తయారు చేయలేము. ఏదో 7 నెలల పెట్టిన తయారు చేయడం పుట్టిన పెట్టిని కృత్రిమంగా తయారు చేయడం కానీ కృత్రిమంగా ప్రాణం పడడం కానీ నీళ్ళు కానీ ఇప్పటికీ సైన్స్ అనుకోలేకపోయింది. కొట్టడం ఎందుకు చేస్తుందో ప్రాణం తెలియదు. ఈరోజు ప్రాణం ఈరోజు తెలియదు. అలాగే గురువు ప్లేస్ని ఏ విషయం కూడా, ఎందుకంటే పిల్లవాడి క్లాస్ రూమ్లో వాడి ప్రవర్తించే తీరును బట్టి ఉపాధ్యాయులు ప్రవర్తిస్తారు. కానీ రోబోట్ రోబోట్ ఏం చేస్తే దానికి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అదే పెట్టేస్తుంది. తల్లిగా రోబోట్ తీసుకొచ్చాడు అన్ని పనులు పాల్పడి కానీ అమ్మ ప్రేమ చూపించింది. ఆ పిల్లవాడి బేబీకి అమ్మ ప్రేమ రోబోట్ చూపించింది. ఆ స్పర్శ కానీ ఆ వడి అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామం నందు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, గణపతి, గంగమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి, పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు వైవి భద్రారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ కన్వీనర్లు, జిల్లా స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు, వివిధ హోదాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పంగులూరు మండలం టి కొప్పర్పాడు గ్రామంలో కుంచాల అంకమ్మకు చెందిన 3 ఎకరాల మొక్కజొన్న తోట కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల సుమారు 50,000 రూపాయల నష్టం సంభవించినట్టు ఫైర్ సిబ్బంది అంచనాకు వచ్చారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కౌమార బాలికల 11 నుంచి 18 ఏళ్ల సమగ్ర వికాసం బాలికల రక్షణ మరియు విద్యను ప్రోత్సహించడానికి కిశోరి వికాసం 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈ కార్యక్రమంపై మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులకు మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల వేదికగా బాలికలకు 12 కీలక అంశాలపై అవగాహన, ఆత్మరక్షణ, శిక్షణ మరియు పౌష్టికాహారం తదితర అంశాలపై వారిని స్వావలంబన దిశగా ప్రోత్సహించారు. కిశోరి వికాసం 2.0 కార్యక్రమం ఈ రోజు అనగా ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. విద్య మరియు నైపుణ్యం, చదువుపై దృష్టి పెట్టడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడం మరియు డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం, అంతేకాకుండా వారి రక్షణ మరియు భద్రత, బాల్య వివాహాలను నిరోధించడం, ఫోక్సో చట్టం, ఫోక్సో యాక్ట్ పై అవగాహన మరియు సైబర్ నేరగాల నుండి కాపాడడం, లింగ అసమానతలను తగ్గించడం, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ధ్యేయమని ఎంపీడీఓ గారు అన్నారు. ఎంఆర్ఓ గారు మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాలికలు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీస్ సచివాలయం సిబ్బంది మరియు పోలీసులు సమన్వయంతో వారికి అవగాహన కల్పించాలి. డిప్యూటీ ఎంపీడీఓ శ్రీధర్, వెలుగు ఏపీఎం ప్రసాద్ గారు, పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయం సిబ్బంది, వీఆర్ఓలు, అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. హిందూ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో 68 మంది ముత్తైదువులు శనివారం దేవస్థానం మండపంలో ఏర్పాటు చేసిన పసుపు దంచడం కార్యక్రమంలో పాల్గొని స్వామివారి పట్ల వారికి భక్తి చాటుకున్నారు. ఈ నెల 12వ తేదీ జరుగు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ దంచిన పసుపును వినియోగిస్తారు. దేవస్థాన కమిటీ ఇంత మంచి నిర్ణయం తీసుకొని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో 6 రోజుల ఉత్సవాలు జరపడం ఎంతో ఆనందంగా ఉందని ట్రస్ట్ సభ్యులు రమాసుందరి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు వందలాదిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి వారి మొక్కులను తీర్చుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.